అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మోకాలు అరుగుదలకి అంటే నీ ఆర్థరైటిస్‌కి 2 ముఖ్య కారణాలు ఉంటాయండి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల. రెండోది కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది జనరల్లీ ఏంటంటే 30, 40 ఏళ్ల వయస్కుల లేడీస్‌లో చూస్తూ ఉంటాము. చిన్న వేళ్ళ నొప్పులు అంటే చిన్న కీళ్ళ నొప్పులతో స్టార్ట్ అయ్యి తర్వాత మోకాలు, తొంటి ఇలాగా పెద్ద జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వటం గమనిస్తూ ఉంటాం. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఏంటంటే నీ ఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదల ఈ 2 కారణాల వల్ల మనకి ఎక్స్రే అనే స్కానింగ్లో ఏ విధంగా కనిపిస్తాయి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుందండి, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది ఎక్స్రేలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. ఫస్ట్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్తో మొదలు పెడదాం. ఈ ఎక్స్రే మనం కనుక గమనించామనుకోండి, ఒక స్టేజ్ 4 అంటే 4వ దశలో ఒక పేషెంట్ మోకాలు అరుగుదలతో బాధపడుతున్నాడు. ఈ ఎక్స్రే గమనిస్తే కనుక మనకి ఏం కనిపిస్తుందంటే ఈ పైన ఉన్న బోన్, ఈ ఫేమర్ బోన్, ఈ F1 రాశానండి. ఈ కింద బోన్ ఏంటంటే టిబియా బోన్, TN రాశాను. ఈ రెండింటి మధ్య మామూలుగా ఏంటంటే గ్యాప్ అనేది ఉండాలండి. ఈ విధంగా ఒక 10 mm గ్యాప్ అనేది ఉండాలి. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫేమర్ బోన్కి టిబియా బోన్కి లోపల వైపు అంటే ఇది మీడియల్ కంపార్ట్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, దీనికి అసలు గ్యాపే లేదండి. ఈ మీడియల్ కంపార్ట్మెంట్లో ఇదేంటంటే పై ఎముక కింద ఎముక కూడా మనకి ఆల్మోస్ట్ టచ్ అవుతున్నాయి, అసలు ఏమాత్రం గ్యాప్ అనేది లేదు. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే మనకి ఈ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా క్షీణించి తర్వాత చుట్టుపక్కల మనకి షాక్ అబ్జార్బర్స్ కింద ఉంటాయి కదా, ఈ మినిస్కే అనేది కూడా కంప్లీట్గా పోవటం వల్ల అండ్ ముఖ్యంగా లోపల వైపే జరుగుతుందండి ఇది. అందుకని ఇది మీడియల్ కంపార్ట్మెంట్ ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. ఇలా స్టార్ట్ అయ్యి ఒక కంపార్ట్మెంట్లోనే స్టార్ట్ అయ్యి అది పూర్తిగా అరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కంపార్ట్మెంట్ అంటే పక్కకి ఈ అరుగుదల అనేది మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా మన భారతీయుల్లో ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్స్ మనకి కొంచెం మోకాళ్ళు అనేవి లోపల వైపుకు వంకర తిరిగి ఉంటాయండి. దీన్నే మనం దొడ్డి కాళ్ళలో ఉన్నాయి వేరస్ నీస్ అని అంటాం. సో దీనివల్ల దాంతోపాటు మనం రొటీన్గా చేసే పనులు కింద కూర్చోవటం, తర్వాత ఇండియన్ టాయిలెట్ వాడటం, మెట్లు ఎక్కడం దిగటం చేయటం, తర్వాత హార్డ్ లేబర్ వర్క్ చేయటం, ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే లోపల కంపార్ట్మెంట్ అంటే లోపల వైపు మీడియల్ కంపార్ట్మెంట్ అనేది ఈ ఎక్స్రేలో చూపించిన విధంగా జనరల్గా 90% అరుగుదల అనేది ఇక్కడే ఉంటుంది. అండ్ ఈ జాయింట్ స్పేస్ తగ్గటం అనేది కూడా ఈ మీడియల్ కంపార్ట్మెంట్లోనే 90% ఆఫ్ ద టైమ్స్ చూస్తూ ఉంటాము. దీనివల్ల వాళ్ళకి కంప్లీట్గా వేరస్ నీస్ వచ్చేసి అంటే మోకాలు అనేది లోపలికి వంగిపోయి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా ఒక 10% ఆఫ్ కేసుల్లో మనం లాటరల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అనేది గమనిస్తూ ఉంటాం. అంటే ఓన్లీ 10% ఆఫ్ కేసుల్లో మనకి ఈ ఆర్థరైటిస్ అనేది బయట వైపు స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో ఈ ఎక్స్రేలో గమనించినట్టు ఈ పేషెంట్కి ఈ ఆర్థరైటిస్ అనేది చూడండి ఈ లాటరల్ కంపార్ట్మెంట్లో మొదలైంది, అక్కడే జాయింట్ స్పేస్ అనేది మనకి గమనార్హంగా తగ్గటం అనేది మనం చూస్తున్నాం. దీనివల్ల ఈ పేషెంట్కి బయట వైపుకి మోకాలు వంగటం అనేది గమనిస్తున్నామండి. ఈ విధంగా బయట వైపుకి దీన్నే మనం వాల్గస్ నీస్ అని అంటామండి. ఇంకా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒక టిపికల్ ఎక్స్రేలో చూద్దాం. ఇది ఒక టిపికల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో అంటే కీళ్లవాతంతో బాధపడుతున్న ఒక పేషెంట్ యొక్క ఎక్స్రే అండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుంది, ఆస్టియో ఆర్థరైటిస్కి డిఫరెంట్గా దీనిలో అసలు జబ్బే డిఫరెంట్ అండి. దీనిలో అసలు ఫస్ట్ ఏంటంటే సైనోవైటిస్ అంటే బయట ఉన్న ప్రొటెక్టివ్ కవరింగ్ అంటే సైనోవియం అంటాం, ఒక పొర లాంటిది, అది ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఎఫెక్ట్ అయిన తర్వాత లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వాతం అనేది లోపల యొక్క కార్టిలేజ్ని తర్వాత ఎముకని క్షీణింపజేయడం జరుగుతుంది. సో ఇందులో అసలు మీడియల్ కంపార్ట్మెంట్ లేదు, లాటరల్ కంపార్ట్మెంట్ లేదు, ముందున్న పటెల్లోఫెమరల్ కంపార్ట్మెంట్తో సంబంధం లేదండి. మోకాలు అనేది పూర్తిగా సరిసమానంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి కార్టిలేజ్ డిస్ట్రక్షన్ కానీ తర్వాత ఈ చిన్న చిన్న ఆస్టియోఫైడ్ ఫార్మేషన్లా కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ, ఇది కానీ మోకాల్లో సరిసమానంగా జరుగుతుంది. సో లాటరల్ జాయింట్ స్పేసు తగ్గుతుంది, మీడియల్ జాయింట్ స్పేస్ కూడా తగ్గుతుంది. ఈ ఎక్స్రేలో మనం గమనిస్తే కనుక ఇందాక ఎక్స్రేతో పోలిస్తే ఒక కంపార్ట్మెంట్ ఎఫెక్ట్ అయినట్టు మనకి తెలియట్లేదండి. లోపల వైపు జాయింట్ స్పేస్ మొత్తం తగ్గిపోయింది, బయట వైపు జాయింట్ స్పేస్ మొత్తం తగ్గిపోయింది. అండ్ మోకాలు అనేది పెద్ద వంకర ఏమి ఉండదండి, స్ట్రైట్గానే ఉంటుంది వీళ్ళకి. ఇలాగా ఈ ఎర్ర గీతలాగా పైనుంచి కిందకి గీస్తున్నాను కదా వీళ్ళకి, లేదంటే కొంచెం బయటకి వంకర వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ ఎక్స్రేలో గమనించిన విధంగాన ఏంటంటే ఈ జాయింట్ స్పేస్ అనేది బయట వైపు తగ్గుతుంది, లోపల వైపు తగ్గుతుంది. అదే మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో కనుక గమనించామనుకోండి,
90% ఆఫ్ ద టైమ్స్ లోపల వైపు మాత్రమే జాయింట్ స్పేస్ అనేది తగ్గుతుందండి, అండ్ బయట వైపు జాయింట్ స్పేస్ అనేది నార్మల్గానే ఉంటుంది. సో ఇదే అనమాట మేజర్ డిఫరెన్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఆస్టియో ఆర్థరైటిస్కి. ఫైనల్గా ఏంటంటే ఆ ఎక్స్రేలో ఫైండింగ్స్ బట్టే మనం ఆల్మోస్ట్ ఒక 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ప్రిడిక్ట్ చేయొచ్చండి వీళ్ళు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా అని చెప్పి. ఈ మేజర్ డిఫరెన్స్ మనం కనుక్కోవడం అనేది ఒక డాక్టర్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రామప్రసాద్.